సార్ ఈ టైటిల్ జననాయకన్ జననాయకుడు అని పెట్టారు కదా సార్. ఈ సినిమా చేసే ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆయన ఇమీడియట్గా సీఎం అవ్వడం జరిగింది. సో ఈ టైటిల్ మీరు ఏమైనా కాలజ్ఞానంలో ఏమైనా గెస్ట్ చేసి పెట్టించారా లేకపోతే ఏంటి? మేడం అలా అనుకుంటే చాలా విషయాలు అలాగే జరిగినట్టున్నాయి. అంటే మాకెవరికి కాలజ్ఞానం తెలియదు కానీ ఇరికి తిరిగి చూసి ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేస్తే అలాగే ఉన్నట్టుంది. పూజా సెరమనీలో కూడా నేను మాట్లాడుతూ అంటే చివరి సినిమా అంటారు కానీ నేను ఎందుకో ధైర్యంగా ముందుకెళ్ళి #1 లాస్ట్ టైం లెట్స్ క్రియేట్ మ్యాజికల్ అండ్ మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ ఎంటైర్ టీమ్ విజయసార్ అని అన్నాను. అది అన్నప్పుడు నాకు కూడా తెలియదు ఇది ఇలా రిజల్ట్స్ వస్తుందని. బట్ వీఆర్ ఆల్ వెరీ పాజిటివ్ బికాజ్ హీ హ్యాడ్ దట్ రీచ్ విత్ పీపుల్. అండ్ జననాయకుడు అనే టైటిల్ పెట్టే ముందే ఒక పోస్టర్ రిలీజ్ చేశాం మేము. ఒక ఫోటో వేసి టార్చ్ బేరర్ ఆఫ్ డెమోక్రసీ అని ఫస్ట్ పోస్టర్ వచ్చింది. టార్చ్ బేరర్ ఆఫ్ డెమోక్రసీ తర్వాత టైటిల్ వచ్చింది. ఇప్పుడు చూస్తే సీక్వెన్స్గా అన్ని ఒకటొకటి రియల్ లైఫ్ ఇంటర్లింక్ అయిపోయి స్టోరీ లాగా ఉంది. అలాగా ఆస్పెక్ట్ బై ఆస్పెక్ట్ తీసుకుంటే ఐ థింక్ ఎవ్రీబడి వాంటెడ్ హిమ్ టు బీ ట్రూ జననాయకన్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ రియాలిటీ, నాట్ జస్ట్ ఇన్ మూవీ. ఐ డోంట్ వాంట్ టు బీ స్పాయిలర్ కానీ సినిమాలో మాకు కావాలి సార్ స్పాయిలర్స్. సినిమాలో మార్పు కావాలి, మార్పు ఇక్కడ నుంచి మొదలవుతుంది అని ఒక జెస్చర్ ఉంటుంది సార్ది. కానీ సినిమా రిలీజ్ అయ్యే లోపలే ఆ మార్పు వచ్చింది, ఆ జెస్చర్ ఇంప్లిమెంట్లో వచ్చేసింది, అన్నీ జరిగిపోయాయి. అంటే ఈ పర్స్పెక్టివ్ ఆఫ్ ద మూవీ విల్ బి వెరీ డిఫరెంట్ ఇప్పుడు.